We are grateful to honor you, sir. Sri Haribabu Garu, most sensitive. Okay, ready, sir? Okay, sir. Okay, ready, sir? Amma is my 100% strength. Who are the helping hand is the only thing. Yes, yes. Definitely you will get the success. Yes, thank you, sir. Wish you all the best. Thank you, sir. So your both should be give the more strength to mom. Okay. Discussions అని చెప్పాను షేర్ చేసుకోవాలి అండ్ పిల్లలందరినీ గ్రూప్లో అంటే ఒక బెంచ్లో వచ్చేసి 1 by 1 కూర్చోబెట్టకుండా గ్రూప్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి సోషల్ మూమెంట్ అనేది అండ్ వాళ్ళ థాట్స్ని కూడా టీచర్ ప్రతి ఒక్కరు షేర్ చేసుకోకుండా వాళ్ళలో అండ్ ఏంటంటే వాళ్ళకి ఎవ్రీథింగ్ మేము ఒకటే పిల్లలకి ఏం చెప్తామంటే వాట్ దే హ్యావ్ ఇన్ దేర్ మైండ్ దే హ్యావ్ టు ఎగ్జిబిట్ ఫీలింగ్స్ థ్యాంక్ యూ సార్ అప్పీల్ చేస్తున్నాను. ఒక స్కూల్కే పరిమితం చేయకండి వాళ్ళు, అంటే స్కూల్కి పంపించడం అయిపోయింది, మాకేమిటి బాధ్యత. ఎందుకంటే దురదృష్టం మనకు ఇప్పుడు టీవీలో వచ్చింది, ఈ మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సో మెనీ మాధ్యమాలు ఉన్నాయి. ఇంటికి వస్తే టీవీ ఆన్ చేస్తే ఒక 100 ఛానల్ ఉంటాయి కావచ్చు. మీ టీవీ, మా టీవీ, పై టీవీ, కింది టీవీ, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. జరుగుతుంది అందులో ఒక అత్తని ఎట్లా చంపాలి ఫోటోలు చూస్తుంటారు. అంత ఒక దరిద్రమైన ఈ యొక్క సమాజంలో ఒక ప్రేరేపించే విధంగా ఒక భర్తను ఏ విధంగా చేయాలి, అత్త తల్లి ఉండి భర్తను ఎట్లా విడదీయాలి, అత్తని ఇట్లా సో మెనీ ఈ యొక్క సీరియళ్లలో నిమగ్నమై ఉంటారు. మీరు దయచేసి మీరు పిల్లలు బడి నుండి రాగానే, స్కూల్ నుండి రాగానే ఒక ½ an hour అన్న పిల్లలతో స్పెండ్ చేయాలి. మినిమం వాళ్ళతో స్పెండ్ చేసి ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, వారు ఎవరు ట్రైనింగ్ చేస్తున్నారు అంటే మొక్క వంగని మానే వంగన అన్నారు. అంటే ఇప్పటి మీరు కానీ ఈ చిన్నప్పటి నుండి వాళ్ళని ఒక సిస్టమేటిక్గా తీసుకుపోకుంటే మనకు సమాజానికి వారు చాలా నష్టపోతాం. కాబట్టి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఏదైతే వాళ్ళు టీచర్స్ ఉన్నారో వారు కూడా తప్పనిసరిగా మేడం ఎంతైతే ఒక కమిట్మెంట్తో ఉన్నారో మీరు పనిచేసే వాళ్ళు కూడా అంతే కమిట్మెంట్తో ఉండాలి. ఇది నా స్కూలు, ఇది నా పిల్లల కోసం పనిచేస్తున్నాం, శాలరీ కోసం కాదు. శాలరీ అనేది ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ పేమెంట్, బట్ వేరైజ్ యూ షుడ్ వర్క్ హార్డ్. మీరు ఆ పిల్లల పట్ల వివక్షత లేకుండా మీరు వారి యొక్క స్కిల్స్ని ఇవ్వనుండే వాళ్ళ ఉన్న టాలెంట్ మీరు గుర్తిస్తే తప్పనిసరిగా ఆ టాలెంట్ బట్టి వాళ్ళు ఏ విద్య ఎటు వెళ్ళగలుగుతారు, ఏం చేయగలుగుతారు అనేది మనం ఇప్పుడే గుర్తించగలుగుతారు. ఆ శక్తి మీలో ఉన్నది. ఆత్మీయతతో స్వీకరించి నా కోసం వచ్చిన మీ అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సో ఒకటి, స్కూల్ రన్ చేస్తున్నాము, ఓకే, స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, ఓకే. సో ఎస్టాబ్లిష్ చేయడం వేరు, ఒక గోల్ వేరు, ఒక ప్యాషన్ వేరు, ఇంట్రెస్ట్ వేరు, లైఫ్ ఏం వేరండి. సో మా సాయి బోధి వృక్ష, మా సాయి బోధి వృక్ష అనంటే ఒక బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానాన్ని పొంది తను ఆ జ్ఞానాన్ని పలువురికి పంచే ఒక బోధి వృక్షాన్ని మేము మా స్కూల్ నేమ్గా పెట్టుకున్నాం. సో నేను దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఎక్కువగా ల్యాగ్ చేయకుండా. ద్రోణాచార్యుడి అబ్బాయి అశ్వత్థామ, తర్వాత శిష్యుడు అర్జునుడు ఉంటారు. సో వాళ్ళిద్దరూ శిష్యులే ద్రోణాచార్యునికి. కానీ ఇక్కడ పితృవాత్సల్యం ఎక్కువ అయిపోయి అశ్వత్థామకి కొంచెం ఎక్కువగా దానికి కావలసిన కొన్ని విద్యలు ఎక్కువగా నేర్పించడం,